మహాభారతంలోని పాండురాజు యొక్క 5గురు కుమారులు పాండవులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగలేదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రీలతో కలిసి అరణ్యాలకు వెళతాడు. పంచ పాండవులు ఎవరంటే యుధిష్ఠిరుడు, ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు. భీముడు లేదా భీమసేనుడు, వృకోదరుడు అని కూడా అంటారు. అర్జునుడు, విజయుడు, కిరీటి, పార్థుడు, పలుగునుడు, నకులుడు, సహదేవుడు. వీరిలో మొదటి ముగ్గురు కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరు మాద్రీ కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు. వీరు పాండురాజు మృతి చెందిన పిదప హస్తినాపురయందు ధృతరాష్ట్రుని వద్ద పెరుగుచూ ధనుర్వేదాది విద్యలయందు మహానిపులు అయిన ఉండగా వీరి మేలిమి చూసి ధృతరాష్ట్రుని పెద్ద కొడుకైన దుర్యోధనుడు ఓర్వచాలక శకుని, కర్ణ, దుశ్శాసనలతో కూడుకుని అనవరతము వీరులకు హింస కావించి ఉండెను. అది ఎట్లనగా, ఒకనాడు దుర్యోధనుడు భీముడు నిద్రపోచుండగా అతన్ని లావు త్రాళ్లతో కట్టి గంగమడువునందు త్రోయించెను. మరొకనాడు అతని సర్వాంగముల నందున కృష్ణ సర్పములను పట్టి కరిపించెను. ఇంకొకనాడు భోజన సమయమందు వారికి విషము పెట్టించెను. భీమసేనుడు అనంత సత్వుడును దివ్య పురుషుడు కాబట్టి అవి ఎల్లలా అతనిని చంపలేకపోయాయి. మరియు దుర్యోధనుడు పాండవులకు అపాయము చేయ సమకట్టి వారణావతమునందు లక్క ఇల్లు ఒకటి కట్టించి అందు పాండవులను చేర్చి దానికి నిప్పు పెట్టి వారిని దహించడానికి తలపెట్టెను. వారు ఈ వృత్తాంతమును విదురుని మూలముగా ఎరిగి అచటి నుండి తప్పించుకుని పోయెను. జననీ సహితముగా విప్రవేషధారులయి ఏకచక్రాపురమందు కొంతకాలము ఉండి అనంతరము ద్రుపదరాజు పట్టణముకు పోయి అచట అర్జునుడు ద్రౌపది స్వయంవరమున మస్తు యంత్రమును అంతా ఆవృత్తాంతము అంతయు ధృతరాష్ట్రుడు ఎరిగి పాండవులను రావించి వారికి అర్ధరాజ్యము ఇచ్చి ఇంద్రప్రస్థపురమున ఉండమనెను. వారి రాజ్య విభూతియు ఘన సంపదయు చూచి దుర్యోధనుడు ఓర్వచాలక శకుని సహాయమున మాయాజోదము ఆడి ధర్మరాజును పరాజితుని చేసి 12 ఏళ్ళు వనవాసమున 1 ఏడు జనపదమున అజ్ఞాతవాసమును చేయున్నట్లుగా నిర్ణయించిరి. అట్లు పాండవులు వనవాసము చేసి సమయము తప్పక అజ్ఞాతవాసము జరిపి మరలి వచ్చి తమ రాజ్య భాగమును అడిగిన ఈయక దుర్యోధనుడు వారితో విరోధించి ఎదిరించి యుద్ధము చేసి మడిసెను. పాండవులు శత్రువులను చంపి రాజ్యమును మరల కైకొని అశ్వమేధాది యాగములచే జనులకు హర్షము కావించుచూ ఉండి కృష్ణ నిర్యాణనంతరము పరీక్షితునకు రాజ్యాభిషేకము చేసి స్వర్గారోహణము కావించిరి.